గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాసప్రోక్తం భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందంలో 14 భాగాలు పూర్తి చేసాం. ఈరోజున 15వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఎక్కడున్నాం? చాలా కాలం అయింది. మనం నెల రోజులైంది, దాదాపు నెల రోజులు కాదు కానీ ఒక 4 రోజులు తక్కువ కదా. కాశీయాత్ర, గంగా స్నానం, కృష్ణా స్నానం, భగవంతుడి దయ వల్ల కార్తీక మాసంలో 2 నదుల్లో స్నానం, అటు అయోధ్య మందిర దర్శనం, ఇవన్నీ కూడా దుర్గమ్మ తల్లి దర్శనం, కాశీ విశ్వనాథుడి దర్శనం, అలా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఎక్కడున్నామో కూడా మర్చిపోయాం భాగవతంలో. చదువుతుంటే గుర్తొస్తుంది, మొదలు పెడదాం. అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖం మొదలైన అవయవాలు విశాలంగా తీర్చిదిద్దినట్టున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మం వంటి ముఖంలో స్వతసిద్ధమైన చిరునవ్వులు చెందుతున్నాయి. ఆయన ఎర్రటి విశాల నేత్రాలు కొంగొత్త తామర రేకుల్లాగా చల్లని కనుపాపలు కనిపిస్తున్నాయి. ఆయన కనుగుడ్లు తమ దృక్కులతో తాపాన్ని పోగొడుతూ ఉన్నాయి. విప్పారిన కళ్లల్లో ఎర్రదనం ప్రకాశిస్తుంది. చెక్కిళ్ళు గాని, చెవులు గాని, మెడభాగం గాని, ముక్కుపుటాలు గాని ఏమాత్రం లోపం లేకుండా అందంగా తీర్చిదిద్దినట్లున్నాయి. అతని పెదవులు లోపలి చిరునవ్వు ఇతరులను భ్రమింపచేసేలాగా ఉంది. అటువంటి అతని దివ్య మంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతూ ఉన్నది. ఆ వృషభుని జుట్టు దుమ్ముగొట్టుకుని ధూసరవర్ణం ధరించింది. వెంట్రుకలు జడలు కట్టి గోరోచనం రంగుతో మెరిసిపోతున్నాయి. అటువంటి వేషంలో అతను ఎవరూ గుర్తుపెట్టలేనట్టుగా తిరుగుతూ ఉన్నాడు. ఆ ఋషభుడు తన ఆత్మజ్ఞాన నిష్టకు జనం ఆటంకం లాగా ఉన్నదని భావించి వారి నుంచి తప్పించుకోవటానికి పిశాచాక్రాంతుడైన వాడిలాగా మురికి కట్టిన అవయవాలతో అవధూత వేషంలో సంచరిస్తూ ఉన్నాడు. తన అవధూత వేషం, తన యోగ విధానం ప్రజలకు వింతగా ఉంటుందని, దాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం బీభత్సానికి దారితీస్తుందని ఋషభుడు గ్రహించి ఒకచోట అజగరం అంటే కొండ చిలువలాగా పొర్లుతూ పరుండే పండ్లు తినటం, నీటిని తాగటం, భోజనం చేయటం, విసర్జనాధికారులు కూడా మొదలుపెట్టి ఇతరులు చూడటానికి చాలా భయంకరమైన విధానానికి పాల్పడటం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఆయన జుగుప్స కలిగించే తీరున నేల మీద పరుండి ఉండి అన్నం తింటూ, నీరు తాగుతూ, మలమూత్రాదులు శరీరానికి అంటుతూ ఉండగా పొర్లుతూ ఉండేవాడు. యోగీశ్వరుడు కావటం వల్ల అతని మలం, విసర్జించిన మలం చక్కటి గంధం వాసన వస్తుందట. ఎక్కడ దూరం? 10 ఆమడల దూరం వరకు. భగవదంశ సంబూధుడైన ఆ ఋషభుడు వృషభంలాగా, మృగంలాగా మహదానందపడుతూ ఉండేవాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకుంటూ యోగసిద్ధుడైనాడు. అప్పుడు ఆకాశగమనం,
మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధానం, దూరదర్శనం, దూరశ్రవణం మొదలైన సిద్ధులు తామంతా తామే వచ్చి ఋషభుడిని చేరాయి. అయినా ఋషభుడు ఆ సిద్ధుల్ని స్వీకరించలేదు. ఈ వృత్తాంతం అంతా, ఋషభయోగి వృత్తాంతం అంతా సుఖయోగి పరీక్షిత్తుకు చెప్పగా పరీక్షిత్తు తన సందేహాన్ని ఇలా వెలిగించాడు. మునివరేణ్య, ఈ విధంగా నిరంతరం సర్వోత్కృష్టమైన బ్రహ్మానందనందు ప్రతిష్ఠితులై ఉండి సకల జ్ఞానాన్ని కూడా ఆర్జించడం వల్ల కలిగిన యోగాభ్యాసం వల్ల జ్ఞానం కలిగినందువల్ల కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్ధులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాల్ని ఋషభుడు ఎందుకు స్వీకరించలేదు స్వామి అని అడిగాడు. రేపు మనం ఆ వృత్తాంతానికి, ఆ ప్రశ్నకి సమాధానాన్ని చెప్పుకుందాం. సుఖయోగి ఏం చెప్తాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ.